చూసారా, చాగల్లు జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతి 1977-78 బ్యాచ్ అండి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 16th 6th 2024 అండి. ఇదండి మా క్లాస్మేట్స్, 2 సెక్షన్ల వాళ్ళు కలిపండి 80 మెంబర్స్ అయితే, ఒక 15 మంది లేరండి. ఆ తర్వాత కొంతమంది ఒక 5-6 రాలేకపోయారు. ఇదండి మా క్లాస్మేట్స్ అందరూ అండి. ఇంచుమించుగా 60 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు గ్రూప్ ఫోటో తీసుకున్నాం. దీంట్లో 10th క్లాస్ ఫోటో ఉంటే వాళ్ళని చూసి ఇదంతా కంపేర్ చేసుకుని బాగుండేదండి. మాకు 10th క్లాస్ గ్రూప్ ఫోటో లేదు. ఇదిగోండి, ఈ గ్రీను పింకు ఇది నేను, పక్కన అనంతలక్ష్మి, బ్లూ చీర రమాదేవి. ఇదే మేము చిన్న వయసులో ఫోటో చూపిస్తాను చూడండి. ఆ బ్లాక్ అండ్ వైట్ ఇది నేను. మీకు వచ్చే మిడిల్లో ఉన్న బ్లాక్ డ్రెస్ నేను, పక్కన రమాదేవి, తర్వాత అనంతలక్ష్మి. ఇప్పుడు నేను చూసారా, నేను ఒక 50 ఏళ్ళ ముందు ఇలా ఉన్నా. ఇప్పుడు నేనండి గ్రీను పింకు. ఇదిగోండి నా ఈ చివర ఉంది చూసారా అనంతలక్ష్మి వచ్చి ఇప్పుడు నా పక్కన ఉంది, చూపిస్తా. ఇదండి తన అనంతలక్ష్మి. ఏమన్నా పోలుకుందా? తర్వాత రమాదేవి అండి. రమాదేవి ఇదిగో నా వెనకాల బ్లూ చీర. రమాదేవిని చూపిస్తా చూడండి, నా వెనకాల బ్లూ చీర రమాదేవి. నేను గ్రీన్ అండ్ పింక్ చీర, పక్కన అనంతలక్ష్మి ఎల్లో బ్లూ, వెనకాల బ్లూ చీర పెట్టుకుని ఉంది చూడండి, బ్లూ చీర బ్లూ జాకెట్, ఆమె రమాదేవి. మేమందరూ క్వార్టర్స్ నుంచి వెళ్ళే పిల్లలం. మేమందరూ ఒక సెట్గా స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం అండి. అప్పుడు ఏదో స్కూల్లో నిరాహార దీక్షలని ఫోటోలు తీశారు, కూర్చోబెట్టారు. భోజనాలు చేయకుండా ఒకరోజు కూర్చోవాలంటే పొద్దుట లేసి వెళ్ళిపోయామండి. మధ్యాహ్నంకి ఆకలి దంచేసింది. తర్వాత ఆకలేస్తుంది, మేము ఇంటికి వెళ్ళిపోతామంటే, అలా కాదమ్మా, పేపర్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు మిమ్మల్ని, మీరు రాత్రి వరకు ఉండాలంటే ఒకే గోల పెట్టేసాం. తర్వాత వాళ్ళు మాకు అరటిపళ్ళు, కూల్ డ్రింక్స్ అవి ఇచ్చి ఊరుకోబెట్టి రాత్రి అక్కడే ఉన్నామండి. ఏదో ఎవరికి తెలియకుండా హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి పెట్టి పొద్దుటే లెగిసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. అందరూ పొలవమంట ఇంటికి పోయాం. ఆ టైంలో నిరాహార దీక్ష అంటే మాకేంటో తెలియదు. పొలవమంటే వెళ్ళిపోయండి. క్వార్టర్స్ నుంచి 10 మంది పిల్లలు వెళ్ళిపోయి ఆ రోజు అన్నం ఆకలి వేసేసండి. ఏంటో అది నిరాహార దీక్ష అంటే ఏంటో తెలియదు. వెళ్ళి స్కూల్ మానేసి వెళ్ళి కూర్చోవడం అనేసి కూర్చుని వచ్చి మధ్యాహ్నం మీద ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతామని ఒకే ఏడుపండి. అది మేము ముగ్గురం కలుసుకుని రమాదేవి, నేను, రమాదేవి, అనంతలక్ష్మి తెలుసుకుని నవ్వుకున్నాం. అవన్నీ నిజమండి. 50 ఏళ్ళ తర్వాత మేము చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం. ఇప్పుడు అదే ఫ్రేమ్లో నేను, అనంతలక్ష్మి, రమాదేవి. భలే ఉంది కదండి. ఈయన భలే నవ్వు వస్తాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు.